విద్యుత్ శాఖలో మూడో డిస్కం ఏర్పాటుకు విధి విధానాలతో జీవో 44 చేసిన ప్రభుత్వం 2024 ఏప్రిల్ 1 కల్లా ఉనికిలోకి 29 లక్షల ఉచిత కనెక్షన్ల కొత్త డిస్కం పరిధిలోకి 2000 మంది ఉద్యోగులు ఆస్తులు అప్పుల బదలాయింపులకు చర్యలు. రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో మూడో డిస్కం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రికల్చర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, మిషన్ భగీరథ, జలమండలి, పట్టణ నీటి సరఫరా కనెక్షన్లు ఈ డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. అన్ని కలిపి సుమారు 29.8 లక్షల విద్యుత్ కనెక్షన్లు దీనికి బదలాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎన్పిడిఎస్, ఎస్పీడీసీ ఎల్ పరిధిలో ఉన్న అప్పులు ఆస్తులను కూడా బదలించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త డిస్కం పరిధిలోకి 2000 మంది ఉద్యోగులను నియమించున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులనే కొత్త డిస్కంలోకి డిప్యుటేషన్పై పంపించుకున్నారు. వ్యవసాయ కనెక్షన్లు మీటర్ రీడింగ్ పక్కాగా తీసుకోవడానికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న ప్రభుత్వం ఈ ఉత్తర్వులు పేర్కొంది. ఇక ఉన్నటువంటి అప్పుడు గతంలో చెప్పిలు ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన బోర్లు ఉన్నాయో ఆ బోర్లో కూడా మీటర్లు పిడి చేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి దానికోసం రైతులు ఏ విధంగా చేస్తారో, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది జైభీమ్ దినపత్రికలో ఉండే ప్రధానమైనటువంటి వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జైభీమ్.